డైలీ టేస్ట్ డైలీ. తల్లిదండ్రులు మార్కులు ర్యాంకులంటూ పిల్లలపై ఒత్తిడి చేయరాదని మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదన్నారు. వారిలో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా తోడ్పాటును అందించాలన్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో 38వ హైదరాబాద్ బుక్ ఫైర్ లో జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షలో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ఒత్తిడి దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. బట్టి చదువులకు స్వస్తి పలికితేనే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని జయప్రకాష్ నారాయణ అన్నారు. తొలగించే రీతిలో ఏ రకంగా విజయానికి సోపానాలు వేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి పుస్తకాన్ని ఒక పీడియాట్రిషియన్, పిల్లల వైద్యులు గుడ్లూరు సురేంద్రబాబు గారు రాశారు. ఈ రూపంలో ఈవేళ తల్లిదండ్రులందరికీ పిల్లలంటే అపారమైన ప్రేమ ఉన్నది. పిల్లల కోసం ఏ త్యాగానికైనా తల్లిదండ్రులు సిద్ధం. మన దేశంలో పిల్లల కోసం చేసే త్యాగాలు ప్రపంచంలో అర్హచేరు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతమైన, గ్రామమైన, పట్టణమైన, డబ్బున్నా లేకుండా. కానీ ఏ రకంగా పిల్లలకు మార్గం చూపెట్టాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నాం. అవకాశాలు అద్భుతంగా పెరుగుతున్న కాలంలో ఉన్నాం మనం. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, ఎలాగోలా మార్కులు ర్యాంకులు కాకుండా ఆసక్తిని గమనిద్దాం, ఆసక్తిని పెంచుదాం, నైపుణ్యాన్ని పెంచుదాం, ఆత్మస్థైర్యాన్ని ఇద్దాం, కొత్త పుతులతో అవకాశాన్ని ఇద్దాం. వేగంగా మారుతున్న ప్రపంచంలో రకరకాల వృత్తులు, మనం ఊహించడానికి సాధ్యం కాని వృత్తులు, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఉపాధి అన్నది మన పిల్లల నైపుణ్యాన్ని బట్టి సమాజానికి కావాల్సిన తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.